వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది హెల్తీ డ్రింక్ అదే అండి. బీట్రూట్తో ఇలాగా 200 ml గ్లాస్లో అంత జ్యూస్ చేసుకొని ఇలాగ తాగుతున్నాను. ఇలా నేను 14 days తీసుకున్నానండి. ఇంకొకటి నేను వెయిట్ లాస్లో ఉండబట్టి 14 days అవుతుంది. మీకు నచ్చితేనే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఆరోగ్యం కాపాడుకుంటే చాలా మంచిది కదా. హెల్త్ కాపాడుకునే దానికి మించి ఏది లేదు కదండి. ఇంకొకసారి మీకు నచ్చి మీ డాక్టర్ సూచనల మేరకు చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ నేను హాఫ్ బీట్రూట్ తీసుకుంటున్నాను, పంకిన్ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే మన వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని ఇలాగ ఒక వాల్నట్ తీసుకోవాలి, 2 కీరా కట్ చేసుకోవాలి, ఇలా హాఫ్ బీట్రూట్ తీసుకొని ఇలా అన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులో నేను 1 టీ స్పూన్ అంతా గ్రాస్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మొత్తము పిప్పినంతా నీట్గా వడకొట్టుకొని తాగేసేయాలండి. అయితే ఈ డ్రింక్ అయితే బాగుంటుంది. మీరు స్వీట్ వేసుకోవద్దండి. లెమన్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు, 1 2. తర్వాత నేను మధ్యాహ్నము ఇది తీసుకుంటున్నానండి. మధ్యాహ్నం లంచ్కి అయితే నేను 2 శనగపిండి 2 స్పూన్స్ తీసుకుంటూ, రాగిపిండి 4 టేబుల్ స్పూన్ తీసుకొని తగినంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఓట్స్ పిండి కానీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని దీనికి కాంబినేషన్ పప్పు అలాగే నువ్వుల కారం తీసుకుంటున్నానండి. సాల్ట్ తక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి, అలాగే ఆయిల్ తక్కువ ఉండాలి. ఇలా నేను చేస్తున్నాను. ఇది మధ్యాహ్నం నేను ఈ లంచ్ ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు ఒకవేళ తినాలనుకుంటే నా పద్ధతిలో ఇలా చేసుకోనండి. అలాగే ఈవినింగ్ 6 o'clockకి నేను ఇలా తీసుకుంటున్నానండి. మన అరచేయంత ఫిష్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిరియాల పౌడర్ వేసుకొని ఇలాగా టోస్ట్ చేసుకొని పుదీనా చట్నీలో మనం దీని కాంబినేషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కారం తినకూడదు, ఆయిల్ తినకూడదు, సాల్ట్ తినకూడదు. అది గుర్తు పెట్టుకోనండి. ఇది గుర్తు పెట్టుకొని చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఈ డైట్ అయితే 2 days చేయాలి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇంకొక డైట్ 2 days పెడతాను.